how we are going to create a listing in web pages, right? And then we also discuss about the tables, right? So we also discuss about the tables which we are going to be used in a HTML web pages, right? వీడియో వస్తలేదు సార్. నేను అదే చూస్తున్నా. వీడియో రావట్లేదు సార్. ఒక్క నిమిషం ఉండు. ఓకే ఫైన్. ఓకే, నౌ ఇట్స్ ఓకే. రైట్ సార్. So right. So that we have discussed the so many topics, right? And within the so many topics there is a last topic in a HTML, that is the tables. అయితే నిన్న మనం ఏమనుకున్నాం, నిన్న మనం టేబుల్ అంటే ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ట్యాగ్ ఎలా ఉంటుంది, టేబుల్ సంబంధించిన ట్యాగ్ ఎలా ఉంటుంది, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా టేబుల్లో మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. దాంట్లో ఏమనుకున్నాం, ఫస్ట్ ఇస్ ద టేబుల్ రో. ఇది చెప్పాను కూడా మీకు, టేబుల్ బార్డర్. ఫస్ట్ there is a table, right? And table has many of the options, right? A table has many of the options. They are table border, okay, then cell padding, then cell spacing, then there is a cell spacing, next table width, next table height, then next table background, and table row space, table column space. These are the number of options that we can utilize in a table concept, right? ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి, HTML. నిన్న యాక్చువల్గా ఒక విషయం, నిన్న నేను మీకు ఏమన్నానంటే ఇవాళ మనం ల్యాబ్లోకి పోదామండి, ప్రొజెక్టర్ మీద చెప్తానన్నాను. అయితే పోయి చూస్తే ఆ ప్రొజెక్టర్ కొంచెం ప్రాబ్లం ఉన్నది, మరి పోయి చూస్తే ఆ ప్రొజెక్టర్ కొంచెం ప్రాబ్లం ఉన్నది. సరే ఎందుకులే, ఇదంతా ఏది ఇప్పుడు మనకు HTML చెప్పుకుంటున్నాం. HTML అయిపోయినాక మీ టాపిక్ ఏంటి అంటే మీ సిలబస్ ప్రకారం మనకి ఇంకొక టాపిక్ ఉంది, అదేంటంటే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అండ్ ఈమెయిల్. నెక్స్ట్ మీ టాపిక్ ఇంటర్నెట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఈమెయిల్. ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిటిని చెప్పుకున్నాక మళ్ళీ మనం ఎక్కడికి పోదాం, ఏమంటారు దాన్ని, రిపోర్ట్స్లో పోదాం. రిపోర్ట్స్ అండ్ క్వరీస్. సో రిపోర్ట్స్ అండ్ క్వరీస్ ఇవి రెండు చెప్పుకుంటే మనకు మొత్తం అయిపోయినట్టు. తర్వాత అంటే నెక్స్ట్ డే వి ఎంటర్ ఇన్ టు ద ల్యాబ్ అండ్ వి డిస్కస్ ద ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వద్దాం. అంటే హౌ టు క్రియేట్ ఏ టేబుల్, మరి హౌ టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ MS Access అండ్ హౌ టు జనరేట్ ఏ ఫార్మ్ ఇన్ MS Access. అదేవిధంగా హౌ టు మేక్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వరీస్ ఇన్ ఏ MS Access. దాని తర్వాత నెక్స్ట్ హౌ టు డిజైన్ ఏ రిపోర్ట్ ఇన్ MS Access. దెన్ హౌ వీఆర్ గోయింగ్ టు బి రైట్ ఏ ప్రోగ్రామ్స్ ఇన్ HTML. HTML లో ఏ విధంగా ప్రోగ్రామ్ రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, HTML లో ఈ లిస్టింగ్ అనే కాన్సెప్ట్, లేదా మనకి టేబుల్ అనే కాన్సెప్ట్, ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంటర్నెట్ కు సంబంధించిన ప్రాపర్టీస్, ఇంటర్నెట్ కు సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ గురించి మనం నీట్ గా ఒకటి చెప్పుకుందాం. ఏది లాస్ట్ 2 days అంటే ఇవాళ అయితే మనకు ఈ HTML ప్లస్ ఈ ఇంటర్నెట్ ఇవి రెండు కంప్లీట్ అవుతుంది. రేపటి క్లాస్ లో మనం రిపోర్ట్స్ అండ్ క్వరీస్ చెప్పుకుందాం. సో దట్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ సిలబస్ అంతా అయిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ దాని గురించి మనం ఎంటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమన్నా మీకు టేబుల్ అన్నాం, టేబుల్లో వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, రైట్? అయితే ఇవన్నీ చెప్పుకున్నాం, బాగానే ఉంది. దీంతో పాటుగా మనకు ఒకటి ఉంటుందమ్మా, ఇంకొక కాన్సెప్ట్, లేదా ఒక చిన్న ప్రోగ్రామ్, లేదంటే ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకోండి టేబుల్కు సంబంధించి. మరి టేబుల్కు సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకోండి, అది చెప్తానండి. సో సేమ్ లెస్ దాన్ సింబల్ HTML, దెన్ గ్రేటర్ దాన్ సింబల్, మళ్ళీ సేమ్. రాసుకుంటారంటే నేను మెల్లగా చెప్తా కొంచెం. ఓకే, రాసుకోండి. HTML టు ఓపెన్ ద HTML ఫైల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఎంటర్ ఇన్ టు ద MS Windows, then go to the notepad, open the new file, and in the new file తర్వాత ఈ న్యూ ఫైల్ లో మనం ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేయాలి. ఎలా, ఫస్ట్ లెస్ దాన్ సింబల్ HTML, గ్రేటర్ దాన్ సింబల్. this is the tag to open the HTML file. This is the tag to open the HTML file. The next heading, okay, less than symbol, heading, and greater than symbol to open the heading of a file. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ లెస్ దాన్ సింబల్, దెన్ టైటిల్,
less than symbol, title and greater than symbol to declare, to declare the title, right? So to declare the title we have a టైటిల్ ఆప్షన్. అయిపోయినాక ఏంటి, నువ్వు నీకు ఏ టైటిల్ కావాలో ఆ టైటిల్ జనరల్గా రాసుకుంటావు. అయిపోయినాక నీకు ఏ టైటిల్ అయితే కావాలో ఆ టైటిల్ని జనరల్గా రాసుకుంటావు. అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలి. దేన్ని క్లోజ్ చేయాలి? టైటిల్ని క్లోజ్ చేయాలి. సో లెస్ దెన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్, లెస్ దెన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్, దెన్ టైటిల్, దెన్ గ్రేటర్ దెన్ సింబల్. అయిపోయినాక మళ్ళీ సేమ్ లెస్ దెన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్, దెన్ హెడ్, దెన్ హెడ్ టు క్లోజ్ ద హెడ్డింగ్. సో ఇప్పుడు ఏంటి, మనం టైటిల్ని ఓపెన్ చేసాం, టైటిల్ రాసుకున్నాం, హెడ్ని ఓపెన్ చేసాం, హెడ్ని క్లోజ్ చేసుకున్నాం. హెచ్టిఎంఎల్ మాత్రం అట్లే ఉంచాం, ఎందుకంటే హెచ్టిఎంఎల్ ఇంకా క్లోజ్ కాలేదు. హెచ్టిఎంఎల్ ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి దాన్ని అట్లే ఉంచుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, బాడీ అనే ట్యాగ్ ఓపెన్ చేస్తాం. మరి సో ఓపెన్ ద బాడీ, సే లెస్ దాన్ సింబల్ బాడీ అండ్ గ్రేటర్ దాన్ సింబల్, సో దట్ ద బాడీ is open. Less than symbol, then body is the name of a tag, then greater than symbol. So just it means that we are entered into the body section of a file. We are entered into the body section of a file. So దాంట్లో ఓపెన్ అయినాం. అయినాక ఇప్పుడు మనకు లిస్టింగ్ అయితే లిస్టింగ్, మనకు మనం చెప్పుకునే కాన్సెప్ట్ లిస్టింగ్ అయితే లిస్టింగ్, అది టేబుల్ అయితే టేబుల్, లేదా హైపర్ లింక్ అయితే హైపర్ లింక్, ఇంకా వేరే ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే ఇంకా వేరే ఏమైనా డాక్యుమెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓపెన్ ఏమంటారు, లెస్ దాన్ సింబల్ టేబుల్ దెన్ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ టేబుల్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్. సో ఇక్కడ ఏంటి అంటే ఇదేంటి, దిస్ ఇస్ ద ట్యాగ్ ఫర్ ఓపెనింగ్ ఏ టేబుల్, దిస్ ఇస్ ఏ ట్యాగ్ ఫర్ ఓపెనింగ్ ఏ టేబుల్. అయితే ఇక్కడ నువ్వు టేబుల్ ఓపెన్ చేసేటప్పుడు ఇంకా నీకు ఏమైనా ఆప్షన్స్ కావాలనుకుంటే, మరి టేబుల్ ఓపెన్ చేసేటప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా ఆప్షన్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఏంటి? Number 1, alignment means a table alignment. It is in center, top or bottom. సెంటర్ లోనా, టాప్ లోనా, బాటమ్ లోనా, నువ్వు ఎక్కడ టేబుల్ ని క్రియేట్ చేసుకున్నావు. అట్లా వీ కెన్ హ్యావ్ టేబుల్ అండ్ అలైన్మెంట్. దాంతో పాటుగా టేబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాక్గ్రౌండ్ కలర్. టేబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాక్గ్రౌండ్ కలర్, దాన్ని మనం బీజీ కలర్ అంటాము. సో ఏ కలర్ నీకు కావాలనుకుంటే ఆ కలర్ ని నువ్వు ఆటోమేటికల్ గా ఇండికేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీజీ కలర్ ఈక్వల్ టు గ్రే అన్నావు అనుకోండి, ఆటోమేటికల్ గా ఈ టేబుల్ యొక్క కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ లో వస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, సే టేబుల్ బ్యాక్గ్రౌండ్. సో ఈ టేబుల్ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకుంటే టేబుల్ స్పేస్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు సమ్ ఏదో ఫైల్. టేబుల్ స్పేస్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు సమ్ ఏదో ఫైల్ నేమ్, లేదా దాని యొక్క పాత్, ఇంకో ఫైల్ యొక్క పాత్ ఇచ్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ ఫైల్, ఏ ఫైల్ అయితే ఇక్కడ పాత్ ఇచ్చావో ఆ ఫైల్ నీ ప్రోగ్రామ్ కి లేదా నీ టేబుల్ కి బ్యాక్గ్రౌండ్ గా ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటు వీ హ్యావ్ అనదర్ ఆప్షన్, సే టేబుల్ బార్డర్. టేబుల్ స్పేస్ బార్డర్ ఈక్వల్ టు సంథింగ్ అన్నావు అనుకోండి, నువ్వు ఏది అంటావో దాని ప్రకారం నీ టేబుల్ బార్డర్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బార్డర్ కలర్, దీంట్లో ఇంకొక ఆప్షన్ బార్డర్ కలర్. అంటే బార్డర్ అన్నావు, బార్డర్ నేను సపరేట్ గా బార్డర్ కే కలర్ ఇచ్చుకోవచ్చు, దాన్ని బార్డర్ కలర్ అంటాం. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు సెల్ అంటే ఏంటి, ఏమంటారమ్మా, ఒక రోకి కాలం ఉంది కదా. టేబుల్ అంటే ఏంటమ్మా, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ అంటే ఇట్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఈ రోస్ అండ్ కాలమ్స్ లో మధ్య ఉండే స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ ని వి కాల్ ఇట్ as సెల్. ఆ స్పేస్ మనం సెల్ అంటాం. అయితే ఒక సెల్ కి ఇంకొక సెల్ కి మధ్యలో ఉండే స్పేస్ ఉంది కదా, ఆ స్పెల్ ఇస్ కాల్డ్ సెల్ ప్యాడింగ్. ఆ స్పేస్ ఇస్ కాల్డ్ ఏ సెల్ ప్యాడింగ్. సో whenever you go to define the table, you can also define the cell padding. Next is the table size, then ఇంకా horizontal space. అంటే అమ్మా table లో we have a number of options, right? So we can define the horizontal space between the cells, or we can define the vertical space in the cells. అంతా అయిపోయినాక టేబుల్ ని మనం క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం టేబుల్లో మళ్ళీ డేటా ఎంటర్ చేయాలా. మన టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఎందుకంటే నిన్న చెప్పినట్టుగానే, ఎందుకంటే మనము ఒక వెబ్ పేజ్ తయారు చేసినప్పుడు వెబ్ పేజ్ లో వీ కెన్ అబ్జర్వ్ ద సో మెనీ థింగ్స్. అంటే చాలా రకాలుగా చేయాల్సి వస్తుంది. చాలా రకాలు ఏంటి, సింపుల్ వెబ్ పేజ్ ఉంది అంటే ఫస్ట్ మనకు లిస్టింగ్ కావాలి. ఎందుకంటే ఒక షాప్ లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ ఆర్గనైజేషన్ లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఒక సీరియల్ గా డిఫైన్ చేయాలి.
అవన్నీ కూడా ఒక సీరియల్ ఆర్డర్లో డిఫైన్ చేయాలి. మరి అవన్నీ కూడా సీరియల్ ఆర్డర్లో డిఫైన్ చేయాలంటే మనకు లైన్గా ఉండేటట్టుగా చూడాలి, అంటే లిస్ట్ కావాలి. సో అట్లా లిస్ట్ కావాలంటే లిస్ట్ కోసం మనకు లిస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. అది కాకుండా కొన్నిసార్లు వాటిని టేబుల్ ఫార్మాట్లో ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాటిని టేబుల్ ఫార్మాట్లో ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా టేబుల్ ఫార్మాట్లో ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు టేబుల్స్ డిక్లేర్ చేసుకుంటావు. టేబుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఆప్షన్స్ అన్ని కూడా వాడుకుంటాం. వాడుకొని తర్వాత దాంట్లో డేటా ఎంటర్ చేస్తాం. తర్వాత దాంట్లో డేటాని ఎంటర్ చేస్తాం. సో ఎట్లా ఇప్పుడు దాకా మనమంతా దానికి సంబంధించిన జనరల్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్, మరి గో ఫర్ ఏ సింపుల్ ప్రోగ్రామ్, ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్. క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఎట్లా అంటే write a table, write a program to implement the table concept in HTML. Write a program to implement the table concept in HTML. Write a program to implement the table concept in HTML is your question. ఇది మీ క్వశ్చన్. సో దీనికి ఎట్లా రాస్తారు? జనరల్ గా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఏది? HTML open less than symbol, HTML greater than symbol to open the HTML file, right? Then next less than symbol heading, then greater than symbol to open the head. Next same less than symbol title and greater than symbol. అయిపోయినాక టైటిల్ రాసుకోండి. టైటిల్ ఏంటి? వర్కింగ్ విత్ టేబుల్స్. నేమ్ ఆఫ్ ద టైటిల్ ఇస్ వర్కింగ్ విత్ టేబుల్స్. అయిపోయిందా? సో మళ్ళీ అయిపోయినాక క్లోజ్ ద టైటిల్. టైటిల్ ని క్లోజ్ చేయండి. ఎట్లా? లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ టైటిల్. అయిపోయినాక మళ్ళీ లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ హెడ్డింగ్. సో ఇక్కడ ఏం చేసావు? హెడ్డింగ్ ని ఓపెన్ చేసావు, హెడ్డింగ్ ని క్లోజ్ చేసేసావు. అయిపోయింది. ఇప్పుడు లోపలికి పోదాం. సో ఓపెన్ ద బాడీ అయిపోయినాక ఓపెన్ ద టేబుల్ ఓపెన్ చేసావు. సో టేబుల్ ఓపెన్ చేసినాక నువ్వు రాయాల్సింది ఏంటి? ఫస్ట్ చూడండి, టేబుల్ ఓపెన్ చేసుకున్నాక టిఆర్ అంటాం. మరి టిఆర్ అంటే టేబుల్ రో. దీన్ని మనం టేబుల్ హెడ్డింగ్ అని చెప్పొచ్చు. టేబుల్ హెడ్డింగ్. సో లెస్ దాన్ సింబల్ టిఆర్ less than symbol row, but to open the table row. అయిపోయినాక మళ్ళీ సేమ్ లెస్ దాన్ సింబల్ టీహెచ్. అంటే టేబుల్ హెడ్డింగ్. నెక్స్ట్ టీహెచ్ టేబుల్ హెడ్డింగ్ అని చెప్పి ఏమంటాం? టీహెచ్ విడ్త్. టీహెచ్ విడ్త్ ఈక్వల్ టు 40%. టీహెచ్ విడ్త్ ఈక్వల్ టు 40%. దెన్ క్లోజ్ ద టేబుల్ హెడ్డింగ్. లేదా గ్రేటర్ దాన్ సింబల్ తోటి టేబుల్ హెడ్డింగ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినాక రైట్ ద జనరల్ టేబుల్ హెడ్డింగ్. అయిపోయినాక జనరల్ ఉంటే టేబుల్ హెడ్డింగ్ ని క్లోజ్ చేయండి, రాయండి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ సే ఏ బాల్స్ అని పెట్టేసేయండి. అయిపోయినాక టేబుల్ హెడ్డింగ్ ని క్లోజ్ చేయాలి కదా. దానికోసం ఏం చేస్తారు? లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ టీహెచ్ దెన్ గ్రేటర్ దాన్ సింబల్. సో ఏంటి, మనకు ఒక టేబుల్ హెడ్డింగ్ ఇక్కడ క్రియేట్ చేసాము. రైట్. అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ సేమ్ సెకండ్ లైన్ నెక్స్ట్ లైన్ లో టీహెచ్ width equal to 35%, width equal to 35%, then greater than symbol. So that second heading, right? ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో బాల్స్ అన్నాం, ఇక్కడ సమ్ బ్యాట్స్. సెకండ్ దాంట్లో బ్యాట్స్ అంటాం. మళ్ళీ టేబుల్ హెడ్డింగ్ ని క్లోజ్ చేయండి. అయిపోయినాక టేబుల్ హెడ్డింగ్ క్లోజ్. ఎట్లా? లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ టీహెచ్ క్లోజ్. నెక్స్ట్ ఇంకో థర్డ్ తీసుకుందాం, అంటే థర్డ్ రో అయినంత మళ్ళీ టీహెచ్ లెస్ దాన్ సింబల్ టీహెచ్ దెన్ విడ్త్ ఈక్వల్ టు 25% అని చెప్పి గ్రేటర్ దెన్ సింబల్ తో క్లోజ్ చేసేస్తాం. అయిపోయినాక టేబుల్ యొక్క హెడర్ ఏంటి? అక్కడేమో ఫస్ట్ దాంట్లో బాల్స్ అన్నాం, ఇక్కడేమో బ్యాట్స్ అన్నాం, నెక్స్ట్ దాంట్లో సే వికెట్స్. నెక్స్ట్ దాంట్లో ఏమంటాం? వికెట్స్ అంటాం. వికెట్స్ అని చెప్పి ఇక్కడ టేబుల్ హెడ్డింగ్ ని మళ్ళీ క్లోజ్ చేస్తాం. అంటే లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ టీహెచ్ అంటే టేబుల్ హెడర్ ని క్లోజ్ చేసాయి. అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఫస్ట్ దాంట్లో టేబుల్ రో ని క్రియేట్ చేసావు కదా, టీఆర్ అన్నావా, ఆ టీఆర్ ని ఇక్కడ క్లోజ్ చేయాలి. మరి సో మళ్ళీ లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ టీఆర్ అంటే టేబుల్ రో ని క్లోజ్ చేసేయి.
ఇప్పుడు ఏం చేసావు అంటే 3 తీసుకున్నాం మనం. ఏంటి ఫస్ట్ బాల్ అన్నాం, బ్యాట్స్ అన్నాం, వికెట్స్ అన్నాం అని 3 హెడ్డింగ్స్ తీసుకున్నాం. అంటే ఒక టేబుల్ తీసుకుంటే టేబుల్ యొక్క కంప్లీట్ రోలో, టేబుల్ యొక్క పైన ఉన్న కంప్లీట్ రోలో మనకు 3 హెడ్డింగ్స్ వచ్చాయి. ఏంటి ఆ 3? ఒకటి బాల్, రెండోది బ్యాట్, మూడోది వికెట్స్ తీసుకున్నాం కంపెనీ. ఇప్పుడు అంటే ఈ 3 రోస్ తోటి పైన చెప్పుకున్న ఈ 3 రోస్ తోటి మనకు ఒక టేబుల్ క్రియేట్ అయింది. అయితే టేబుల్ లోపల డేటా పెట్టాలి కదా. టీహెచ్ అంటే టేబుల్ రోని క్రియేట్ చేసుకున్నాం, రైట్. కానీ టేబుల్లో డేటా ఉండాలా. సో టేబుల్లో డేటా కోసం మళ్ళీ టీఆర్ అంటాం, అంటే టేబుల్ రో. అక్కడ ఒక టీఆర్ అన్నావు, టీఆర్ తో పాటుగా టేబుల్ హెడ్డింగ్ అన్ని డిక్లేర్ చేసావు. టీహెచ్ తోటి టేబుల్ హెడ్డింగ్ డిక్లేర్ చేసావు, అయిపోయింది. ఇక్కడ ఏమన్నా మళ్ళీ టీఆర్ ఓపెన్ అంటే టేబుల్ రో ఓపెన్. దీంట్లో టీడి అంటాం, లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ అంటే టేబుల్ డేటా. కరెక్ట్. సో టీడీ మీన్స్ టేబుల్ డేటా. ఇక్కడ టేబుల్ డేటాని ఓపెన్ చేసినాం, టేబుల్ డేటాలో రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ దాంట్లో మన రోల్ ఏముంది, బాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ బాల్స్ పక్కన ఏదో ఫుట్బాలో, ఇంకేదో బాలో, వాలీబాల్ ఏదో ఒక బాల్ పేరు పెట్టుకోండి. అయిపోయాక మళ్ళీ సేమ్ టేబుల్ డేటాని క్లోజ్ చేయండి. అయిపోయాక టేబుల్ డేటాని క్లోజ్ చేయండి. ఎట్లా క్లోజ్ చేస్తారు? సేమ్ లెస్ దాన్ సింబల్ /TD. నెక్స్ట్ సెకండ్ రోలో లేదా సెకండ్ లైన్ లో ఓపెన్ లెస్ దాన్ సింబల్ TD క్లోజ్. అయిపోయాక వికెట్. మన సెకండ్ దాంట్లో మనకి ఏముంది, బ్యాట్స్ ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ బ్యాట్స్. అది షటిల్ బ్యాటా, క్రికెట్ బ్యాటా, ఇంకేదో బ్యాటా. సో ఏ బ్యాటో ఆ బ్యాట్ పేరు. అయిపోయాక TD క్లోజ్. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ అంటే థర్డ్ రోలో సేమ్ లెస్ దాన్ సింబల్ TD గ్రేటర్ దాన్ సింబల్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయాక థర్డ్ దాంట్లో ఏమున్నాయి, వికెట్స్ ఉన్నాయి. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఉన్నాయని చెప్పి ఆ నెంబర్ ఆఫ్ వికెట్స్ ని డిక్లేర్ చేసుకుంటాం. అయిపోయాక మళ్ళీ క్లోజ్ ద TD. ఎందుకంటే మనం పైన దాంట్లో 3 సార్లు టేబుల్ రో క్రియేట్ చేసాం. టేబుల్ రో యొక్క హెడ్డింగ్ పైన 3 సార్లు టేబుల్ రో యొక్క హెడ్డింగ్ ని డిక్లేర్ చేసాం, రైట్. సో ఆ హెడ్డింగ్ కింద మళ్ళీ మనకు డేటా కావాలి కదా. హెడ్డింగ్ కింద మళ్ళీ మనకు డేటా కావాలా. సో ఆ డేటా కోసం టేబుల్ TD వాడాము. ఒక్కటే. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ అమ్మా. TR అంటే టేబుల్ రో, టేబుల్ యొక్క రో. సో రోలో ఫస్ట్ హెడ్డింగ్స్ ఉంటాయి కాబట్టి TH అన్నాం, అంటే ఏంటి, టేబుల్ హెడ్డింగ్. అయిపోయినాక టేబుల్ డేటా కావాలి కాబట్టి TD అన్నాం, అంటే టేబుల్ డేటా. ఓకే, TH and TD. TH for declaring the heading and TD is to insert the data into table. అయిపోయినాక ఇదంతా అట్లా రాసుకుని వచ్చినాక లాస్ట్కి వచ్చేసి క్లోజ్ ద బాడీ. ఎందుకంటే మనం TR అక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ TR క్లోజ్. TR క్లోజ్ అయిపోయినాక బాడీ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ బాడీ క్లోజ్. అక్కడ బాడీ ఓపెన్ చేసాం కదా కాబట్టి ఇక్కడ బాడీ క్లోజ్. మళ్ళీ అక్కడ ఫస్ట్ వెరీ బిగినింగ్ లో HTML ని ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ HTML క్లోజ్. HTML క్లోజ్ అయిపోయినాక నువ్వు రాసిన ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. నువ్వు రాసిన ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేస్తాం మనం, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫైల్? ఫస్ట్ ఏం చేస్తాం, పోయి ఫైల్ మెనూలో పోతాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి నీ ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుంటావు. సో సేవ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క పేరు, మనకి ఈ ప్రోగ్రామ్ పేరు టేబుల్ కాబట్టి సింపుల్ గా టేబుల్ అని పెట్టుకోండి. table.html table.html అంటాం. ఎందుకంటే ఎవ్రీ ఫైల్ ఆఫ్ HTML హ్యాస్ ఏ డాట్ ఎక్స్టెన్షన్ లైక్ HTML. సో దాని యొక్క డాట్ ఎక్స్టెన్షన్ HTML గా ఉంటేనే అది HTML ఫైల్ కింద కన్సిడర్ అవుతుంది, లేకపోతే కాదు. సో అయిపోయింది. ఇక్కడ ఫైల్ తయారు చేసుకున్నావు, అంటే టేబుల్ కు సంబంధించిన ఫైల్ తయారు చేసుకున్నావు. దాంట్లో టేబుల్ రోస్ డిక్లేర్ చేసినావు, టేబుల్ డేటా డిక్లేర్ చేసినావు. ఇట్లా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు నువ్వు టేబుల్ డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు టేబుల్ డేటాని నువ్వు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ టేబుల్ డేటా ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత సింపుల్ గా టేబుల్ ని క్లోజ్ చేయాలి, నెక్స్ట్ బాడీ క్లోజ్ చేయాలి, నెక్స్ట్ నీ HTML క్లోజ్ చేయాలి. అయిపోయినాక బయటకు వచ్చేస్తావు. పోయి నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో పోతావు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో పోయి అక్కడ నీ ప్రోగ్రామ్ ని బ్రౌజ్ అనే కమాండ్ తోటి రన్ చేసుకుంటే నీ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ నీకు అక్కడ కామన్ గా డిస్ప్లే అవుతుంది. దిస్ ఇస్ ద మెకానిజం టు వర్క్ విత్ ద HTML ఫైల్స్, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ఏ HTML ఫైల్స్. ఒక్కసారి అమ్మ వినండి. ఇప్పుడు మనం HTML అనుకున్నాం. HTML ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఏ జనరల్ పేజ్ లేదా సింపుల్ వెబ్ పేజ్ డిజైన్ ట్యాగ్స్. దేర్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ట్యాగ్స్. రైట్.
సో చాలా 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 ట్యాగ్స్, ఇది సింపుల్ వెబ్ పేజ్ డిజైన్ ట్యాగ్స్ చెప్పుకున్నాం. అయిపోయిన తర్వాత దీంట్లో మనకు ఇంకేమన్నా లిస్టింగ్ ఐటమ్స్ గురించి చెప్పుకున్నాం. దేర్ ఆర్ ద సో మెనీ థింగ్స్ రిలేటింగ్ టు ఏ లిస్టింగ్ కాన్సెప్ట్ దట్ వాట్ వి డిస్కస్. దెన్ నెక్స్ట్ టేబుల్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. దీంతో మనకు అంటే యాజ్ ఫర్ యువర్ సిలబస్, as per your syllabus is concerned, you have a general web tags to design, the next the listing, the next table. సో మనకి ఇక్కడ ఈ మూడు కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోయినాయి, రైట్? దెన్ నౌ వి సపోజ్ టు బి ఎంటర్ ఫర్ ద నెక్స్ట్ బ్లాక్, రైట్? ఇప్పుడు మనం వేరే బ్లాక్ పోదాం. దట్ ఈస్ యువర్ సిక్స్త్ బ్లాక్. యాజ్ ఫర్ యువర్ సిలబస్ యువర్ సిక్స్త్ బ్లాక్, రైట్? దాంట్లో లెసన్ నెంబర్ 1 లేదా చాప్టర్ నెంబర్ 1, the history of internet. Chapter number 1, the history of internet, right? So we go on discuss the what is the history of the internet. My first one, just what we are discussing is the only history of the internet. My first, అయితే మా ఇంటర్నెట్ హిస్టరీ చెప్పేకంటే ముందు మీకు ఐ హావ్ టు టెల్ యూ వన్ స్టోరీ అబౌట్ ద కంప్యూటర్ హిస్టరీ అమ్మా. ఎందుకంటే కంప్యూటర్స్ తోనే ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి అసలు ఇంటర్నెట్ పుట్టింది అన్నాం కదా. సో ఇంటర్నెట్ పుట్టే ముందు కంప్యూటర్ ఎలా పుట్టింది, మరి కంప్యూటర్ ఎలా పుట్టింది, మంచి స్టోరీ అమ్మా, మీకు ఎవరు చెప్పరు, బాగా వినండి. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1935, in the year of 1935, the American government, the American government has held a conference. In the year of 1935, the American government has held a conference. Is called a codicil, right? So the name of a conference is called a codicil. So what is a codicil? Codicil means a conference on data definition languages, right? So codicil అంటే a conference on data definition languages. This is the conference was conducted in America in the year of 1935. Okay, why it is conducted? Because the American government is wanted to strengthen the Department of Defense, right? ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క డిఫెన్స్ ఉంది కదా, అంటే మిలిటరీ. సో వాళ్ళ మిలిటరీ సిస్టాన్ని మొత్తాన్ని కూడా పర్ఫెక్ట్ గా స్ట్రెంగ్తన్ అంటే పర్ఫెక్ట్ గా తయారు చేయడం కోసం వాళ్ళు ఒక ఎలక్ట్రానికల్ డేటా కావాలి అనే ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశారు. సో దానికంటే ముందు మనకు మాన్యువల్ డేటా ఉండే కదా, అంటే ఇది మాన్యువల్ డేటా మెయింటెనెన్స్ ఉండేది. సో ఈ మాన్యువల్ డేటా మెయింటెనెన్స్ లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో దాంట్లో చాలా నష్టాలు ఉన్నాయి. సో దాంతో మనకు మన యొక్క సీక్రెట్స్ అన్ని కూడా బయటపడుతున్నాయి, లేదా సీక్రెట్స్ అన్ని కూడా మనం దాచిపెట్టుకోలేకపోతున్నాం. ఇటువంటి నెంబర్ ఆఫ్ రీజన్స్ తోటి ద అమెరికన్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఒకసారి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1935 ఒక కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేసింది. ఆ కాన్ఫరెన్స్ పేరు కొడాసిల్, అంటే కాన్ఫరెన్స్ ఆన్ డేటా డెఫినేషన్ లాంగ్వేజెస్. కాన్ఫరెన్స్ ఆన్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనే ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసింది. సో ఈ కాన్ఫరెన్స్ లో ద లెజెండ్స్ ఆఫ్ అమెరికా, అంటే విఐపీస్ ఆఫ్ అమెరికా లేదా ద గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ అమెరికా ఆర్ అటెండెడ్ and they discussed the importance of the electronical data, in the conference. So అది బేస్. దాని తర్వాత జనరల్ గా ఆల్ అమెరికన్స్ ఆర్ బుక్ రీడర్స్. అమెరికా వాళ్ళు చాలా మందికి బుక్ చదివే అలవాటు ఉంటుంది. సో ఆ బుక్ లలో పబ్లిష్ చేయడం, పైగా ఇటువంటి కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం. సో వీటి ద్వారా the American people came to know the importance of the electronical data. సో ఎలక్ట్రానిక్ డేటా ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకుని ఏం చేశారు, అక్కడి నుంచి మెల్లమెల్లగా అన్ని కాంపోనెంట్స్ ని ఎలక్ట్రానికల్ చేయడం లేదా ఎలక్ట్రానికల్ డేటా డిజైన్ చేయడం ఇలా స్టార్ట్ చేశారు. దీంతో మొత్తం ఒకటి దాంట్లో అట్లానే ఈ ప్యారడిజం లోనే లేదా ఈ సిచ్యువేషన్ లోనే లేదా ఈ పద్ధతి ప్రకారమే దీనిలో వచ్చిన పార్టే మన కంప్యూటర్. రైట్? సో దీంట్లో వచ్చిన పార్టే మన కంప్యూటర్. అందుకే కంప్యూటర్ ని మనం ఏమంటాం, కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటేషనల్ డివైస్. Computer means a computational device. ఎందుకు అంటే బిఫోర్ ద కంప్యూటర్ దేర్ వాజ్ calculator, but a calculator can work maximum with 16 digits. A calculator can work maximum with 16 digits. So if you have or
16 అంకెల కంటే ఎక్కువ అంకెలతో పనిచేయాల్సి వస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు? అప్పుడు ఏం చేయడం లేదు కాబట్టి ఈ 16 అంకెల కంటే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దే ఆర్ ఇన్వెంటెడ్ ఏ న్యూ కంప్యూటర్ ఇస్ కాల్డ్ ఏ కంప్యూటేషనల్ డివైస్. సో అక్కడి నుంచి అలా 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 అంటే 1935 నుంచి ఇట్లా జనరల్ వస్తూనే ఉంది. సో దీంట్లో మన దాని ప్రకారం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957 బాగా పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం చెప్పుకునేది ద హిస్టరీ ఆఫ్ ద ఇంటర్నెట్, రైట్? సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957, in the year of 1957, the USSR launches a Puntink. Launches a Putinks. Putinks అంటే ఏంటి? చిన్న నోట్స్. USSR అంటే రష్యా. సో 1957లో రష్యా చిన్న చిన్న నోట్స్ ని ఇన్వెంట్ చేసింది. దెన్ నెక్స్ట్ 1968లో అంటే 1968, in the year of 1968, the first pocket switching network were developed. In the year of 1968, first pocket switched network were developed. ఇప్పుడు నీకు మంచి మాట చెప్తాను. ఏమన్నా ఇప్పుడు in the year of 1968, the first pocket switching network were developed. ఎక్కడ? where it was developed? in the AT&T Bell Labs. in the AT&T Bell Labs. అయితే ఎలా అయింది సార్? దీని హిస్టరీ ఏం సార్ అంటే, అమెరికాలో దెర్ ఇస్ ఏ 2 greatest కంపెనీస్ ఆర్ 2 biggest కంపెనీస్. ఒకటి మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, నెంబర్ 1 మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఒక కంపెనీ. దాంతో పాటుగా ఈ AT&T Bell Labs, AT&T Bell Labs అనే 2 కంపెనీలు ఉండేవి. సో ఈ 2 కంపెనీలు అంటే ఇప్పుడు మనకు టెలిఫోనిక్ సర్వీసెస్ ఇచ్చేవి. ఇప్పుడు మనకు ఈ రిలయన్స్, వోడాఫోన్, ఎయిర్టెల్ ఇవన్నీ ఇవ్వట్లేదమ్మా. సో ఇటువంటి సర్వీసెస్ ఆ రోజుల్లో ఇప్పుడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960s లో ఈ 2 కంపెనీలు, ఏది మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ AT&T Bell Labs, ఇవి 2 కూడా వేరే వేరే కంపెనీస్ ఇట్లా టెలిఫోనిక్ సర్వీసెస్ ఇచ్చేటి అందరికి. అయితే ఏమైంది? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1967, రైట్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1967 both companies are amalgamated. 2 కంపెనీస్ కూడా కలిసిపోయినాయి. సో 2 కంపెనీ కలిసిపోయినాయి. అప్పుడు ఏమైంది? 2 కంపెనీల యొక్క యూజర్స్ ఎక్కువైనరు. అంటే ఆ కంపెనీకి ఉన్న యూజర్స్, ఈ కంపెనీకి ఉన్న యూజర్స్ ఇద్దరు కలిసి ఒక దగ్గర వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ యూజర్స్ వేర్ ఇంక్రీజ్ అండ్ the day by day the users of telephones are increasing. Day by day the users of telephones are ఉన్నారు. అయితే ఏమైంది? ఇప్పుడు కలిసిపోయి ప్రాబ్లం అంటే రోజుకి యూజర్స్ అంతా పెరుగుతున్నారు. సో ఈ పెరుగుతున్న యూజర్స్ ని వాళ్ళకు సర్వీసెస్ ఇవ్వడం వాళ్ళకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉండే, ఒక సాఫ్ట్వేర్ ఉండే, దాని పేరు మల్టిక్స్. వాళ్ళ దగ్గర అప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉండే, దాని పేరు మల్టిక్స్. సో దే గోన్ వాళ్ళు ఆ మల్టిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా సర్వీస్ ఇచ్చుకుంటూ పోతున్నారు. అయితే ఏమైంది? రోజుకు పెరుగుతున్న యూజర్ ద్వారా లేదా వాళ్ళకు రోజుకి వాళ్ళ పెరుగుతున్న అవసరాలని ఆ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి ఇవ్వడం ఇబ్బంది అయింది. అప్పుడు ఏం చేశారంటే డెన్నిస్ రిచి అండ్ కెన్ థామ్సన్, ఇద్దరు వ్యక్తులు, ఏంటి, డెన్నిస్ రిచి అండ్ కెన్ థామ్సన్ అనే ఒక 2 వ్యక్తులను ఎన్నుకొని వాళ్ళిద్దరిని మీరు ఒక సపరేట్ ప్రాజెక్ట్ ని తయారు చేయండి, మీరు ఒక సపరేట్ కైండ్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్ ని తయారు చేయండి. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అంటే ఎంతమంది వచ్చినా అంటే ఇట్ హ్యాస్ ఏ క్యారెక్టరిస్టిక్ లైక్ ఆల్ మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే దాంట్లో ఏముండాలంటే అన్ని మల్టిపుల్ ఉండాలి. సో అది ఎంతమంది యూజర్స్ వచ్చినా, ఎవరు ఎన్ని అడిగినా, ఎంత ఎక్కువ సర్వీస్ కావాలన్నా అది పర్ఫెక్ట్ గా సర్వీసెస్ ఇవ్వాలి. సో అంత మంచి ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేయండి అని వాళ్ళిద్దరికి అప్పచెప్పారు. సో వాళ్ళిద్దరు దే ఆర్ స్టార్టెడ్ ద వర్కింగ్. సో ఏమైంది? అట్లా వాళ్ళు పని చేసుకుంటూనే ఒక సపరేట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. ద నేమ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ PDP-7. నేమ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ PDP-7. సో ఏం చేశారు? ఆ PDP-7 అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి అన్ని మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి.
తర్వాత ఏమైంది, సో దాంట్లో కూడా ఏది ఈ PDP-7 అనే దాంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొంత ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ దాన్ని రెన్యూ చేసి ఇంకొక సాఫ్ట్వేర్ తయారు చేశారు, లేదా ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దాన్నే కొంచెం మాడిఫై చేసి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు PDP-11. ఆపరేటింగ్ సిస్టమ్ పేరు PDP-11. సో దాన్నే మళ్ళీ రీనేమ్ చేశారు లైక్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. సో దాన్నే రీనేమ్ చేశారు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. అంటే ఏంటి, ద యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969. The Unix operating system is developed in the year of 1969. So ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే బాగా వినండి. సో ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే there is a నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ సపోర్ట్ ద మల్టీ యూజర్, మల్టీ థ్రెడింగ్, ఓకే, మల్టీ ప్రాసెసర్, మల్టీ మెమరీ అండ్ మల్టీ టాస్కింగ్. సో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆల్ మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇట్లా అన్ని మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండి ఇప్పుడు మనం మల్టీ యూజర్ అన్నాం. మల్టీ యూజర్ అంటే ఏంటి, సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్, మరి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ బి అకామిడేట్ ఆర్ కెన్ బి వర్క్ more than one number of users at a time is called a multi-user operating system, right? So ఒకటి కంటే ఎక్కువ మంది యూజర్స్ తోటి ఎట్ ఏ టైం పనిచేస్తే దాన్ని మనం మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ మన యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మల్టీ యూజర్ క్యాపబిలిటీ ఉంది. అంటే ఏంటి, ఇది కూడా మోర్ దాన్ వన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ తో పనిచేస్తుంది. ఎలా, దీంట్లో నెట్వర్కింగ్ ఉన్నది. నెట్వర్కింగ్ అంటే ఏంటి, what is the networking? Networking means establishing a communication connection among multiple computers is called a networking. Making a common communication connection among multi number of users or multi number of computers is a networking. So multi number of చేస్తున్నామంటే ఇక్కడ స్విచ్చింగ్ అయిందా, ఏది డేటా స్విచ్చింగ్ అయిందా, అంటే డేటా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోయే కాన్సెప్ట్ తయారు చేసామా, తయారు చేసాము. సో తయారు చేసాం ఏంటి, నువ్వు పాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ తయారు చేసావు అని చెప్పడం. అందుకే వాడు ఏమన్నాడు, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968 the first pocket switching network were developed in Unix operating system. Right? The first pocket switching network is developed in the year of 1968 in Unix operating system. Right? The next, in the year of 1969, there was a ARPANET starts. There was a ARPANET start. దీన్ని ARPA అంటాం, దీన్నే DARPA అంటాం. దీన్నే ARPA అంటాం, దీన్నే DARPA అంటాం. ARPA అంటే ఏంటి, అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. ARPA అంటే ఏంటి, అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. అండ్ దిస్ ARPANET, and this ARPANET is started by the American government to defense or to develop the defense of the America. ఇప్పుడు మీకు అనుకోలేదా అని చెప్పలేదా మనం, ఇది కొడాసిల్ అన్నామా, కొడాసిల్ అంటే కాన్ఫరెన్స్ ఆన్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అన్నామా. సో ఈ కొడాసిల్ అయిపోయినాక అమెరికన్ పీపుల్ అందరికీ ఒక చైతన్యం వచ్చింది, లేదా వాళ్ళందరూ దే ఆర్ కేమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రానికల్ డేటా. సో అట్లా ఎలక్ట్రానికల్ డేటా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాక తర్వాత అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ డిఫెన్స్ ని కదా, వాళ్ళ మిలిటరీ సిస్టమ్, సో వాళ్ళ మిలిటరీ సిస్టమ్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలని చెప్పి ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసింది. ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ పేరే ఈ ARPANET. అంటే ఏమన్నా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ స్టార్టెడ్ బై ద అమెరికన్ మిలిటరీ. సో దాంట్లో ఒక నెట్వర్క్ తయారు చేశారు. ఆ నెట్వర్క్ ద్వారానే వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేవారు. నెక్స్ట్ ఎప్పుడు ఇది ఎప్పుడు, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. My next point, in the year of 1972, the first public domain ARPANET has involved. 1969 లో ARPANET స్టార్ట్ అయింది. ఇక్కడ 1972 లో ఈ ARPANET పబ్లిక్ డొమైన్ లోకి ఇంట్రడ్యూస్ అయింది. నెక్స్ట్ దీని తర్వాత in the year of 1975, the Microsoft Corporation has developed one networking concept. In the year of 1975, the Microsoft Corporation has started one different kind of a network. In the year of 1978, the Apple computers
In the year of 1976, Apple వాడు. In the year of 1979, there is a what is it? Usenet. Usenet స్టార్ట్ చేసాం అంటే 1979లోనే ఇంటర్నెట్ స్టార్ట్ అయ్యాడు. Then next, in the year of 1983, in the year of 1983, the ARPANET has changed. The ARPANET is changed and implemented in TCP/IP. And implemented in TCP/IP. TCP/IP అంటే Transaction Control Protocol and Internet Protocol. Right? So TCP/IP means Transaction Control Protocol by Internet Protocol. Right? ఇది తయారు చేశారు. ఎక్కడ ఇది ఎవరు తయారు చేశారు? మళ్ళీ there is a two companies. మరి మళ్ళీ రెండు, ఒకటి TCP/IP ప్రోటోకాల్ షూట్ అంటాం ఒకదాన్ని TCP/IP ప్రోటోకాల్ షూట్ అంటాం, ఇంకో దాన్ని OSI లేయర్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఏంటి? ఏవేవైతే ఇంటర్నెట్స్ ఉన్నాయో, ఏదైతే మనకు ఇంటర్ నెట్వర్కింగ్ ఆ నెట్వర్కింగ్ ఉందో, సో ఈ కంప్లీట్ నెట్వర్కింగ్ ని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కొన్ని లేయర్స్ గా డివైడ్ చేశారు. అందుకే the complete layers are divided into two categories. One is the OSI model, second is the TCP/IP model. The first one is the OSI layer structure, second is the TCP/IP protocol suite అని రెండు డిఫరెంట్ రకాల లేయర్స్ గా డివైడ్ చేశారు. ఆ లేయర్స్ గా డివైడ్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు in the year of 1983, the next number, in the year of 1984, in the year of 1984, the internet exceeds some 1000 hosts. అంటే ఏంటి? దానికంటే ముందు మనకు TCP/IP ప్రోటోకాల్ షూట్ వచ్చింది, OSI మోడల్ వచ్చినాయి. అంటే అన్ని లేయర్స్, దాని యొక్క ప్రోటోకాల్స్ అన్ని కూడా తయారైపోయినాయి. లేయర్స్ అండ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తయారైపోయినాయి. ఏం చేస్తాము? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1984, 1000 హోస్ట్, 1000 మంది హోస్ట్లు వచ్చారట. దీనికి ఇంటర్నెట్ సర్వీస్ చేయడం కోసం. సో ఎప్పుడైతే ఒక హోస్టింగ్ కంపెనీస్ వచ్చాయో, హోస్టింగ్ కంపెనీస్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. హోస్టింగ్ కంపెనీ మీన్స్ ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇట్లా ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనే కంపెనీస్ వచ్చాక మనకు ఇంటర్నెట్ అంటే కూడా ఫ్యూజ్ గా అందుబాటులోకి వచ్చింది. సో అట్లా అక్కడ నుంచి ఒక్కొక్కదాన్ని అన్ని డెవలప్ అవుకుంటూ వచ్చాయి. సో మనం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1984, 1000 హోస్ట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1987, 84లో 1000, 87లో 10,000, 87లో 10,000. అంటే ఇక్కడ 1000 ఉన్న హోస్ట్ ఇక్కడ 10,000 గా మారి. అంటే ఏంటి? ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. రైట్? నెక్స్ట్ చూడండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1988, ద వామ్ అటాక్స్. వామ్ అటాక్స్ అంటే ఏంటి? చాలా ఎక్కువ మంది వచ్చారు అనమాట. చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎంతమంది వచ్చారంటే 60,000 మంది వచ్చారంట. 60,000 మంది సర్వీస్ ప్రొవైడ్ చేశారు. అదే 1989లో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 89, in the year of 1989, there was a 1 lakh host. తర్వాత 1,00,000 హోస్ట్ వచ్చాయట. అంటే ఏంటి? ఇట్లా ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంతా కూడా రోజు రోజుకి పెరుగుకుంటూనే వస్తున్నారు. దెన్ నెక్స్ట్, in the year of 1990, the ARPANET has restarted. I think in the year of 1990, the ARPANET is Advanced Research Project Agency ఉంది కదా. సో ఈ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ మళ్ళీ రీస్టార్ట్ అయింది. దానిలో మళ్ళీ DARPA వచ్చింది. DARPA అంటే ఏంటి? డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్. డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇస్ కాల్డ్ ఏ DARPA. ARPA and DARPA ఇలా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ వన్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1986, ద NSF net is created. NSF అంటే ఏంటి? నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ లేదా నెట్వర్క్ సర్వీసెస్ ఫర్ ఫైల్ ట్రాన్స్ఫరింగ్. is started. అయిపోయింది. నెక్స్ట్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991, there was a WAIS started. అంటే ఏంటి? గోస్పర్స్ అంటే NSF ఉంది కదా, నెట్వర్క్. NSF అంటే ఏంటి? నెట్వర్క్ సర్వీసెస్ ఆఫ్ ఫైల్ కదా. సో దీంతో పాటుగా దేర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్. తర్వాత ఏ నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ ని తయారు చేశారు. ఆ ప్రోటోకాల్స్ ఏంటి? ఇప్పుడు చెప్తాను మీకు. వాట్ ఈస్ ఎ ప్రోటోకాల్? ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్ ఏంటమ్మా? ద హిస్టరీ ఆఫ్ నెట్వర్కింగ్ లేదా హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్.
సో ఈ హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ చెప్పుకునే ముందు ఫస్ట్ వాట్ ఈస్ అంటే హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్స్ అవైలబుల్ అంటే మనకు జనరల్ గా ఎన్ని రకాల నెట్వర్కింగ్స్ ఉన్నాయి. ఇన్ జనరల్లీ హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఆర్ అవైలబుల్ అంటే there are the three major types of networks which are available. There are three major types of networks are available. Number one, LAN. It's called a local area network. Number one is a LAN. It's called a local area network. Number two, MAN. MAN, MAN means a metropolitan area network. Number two is a metropolitan area network. Number three, WAN, WAN. Number three is a WAN means wide area network. Now, wide area network. ఇప్పుడు మీకు అంటే వాట్ ఆర్ దోస్ అని చెప్తాను నేను. ఇఫ్ ద కంప్యూటర్ నెట్వర్క్ ఒక మాట కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి is a common communication connection between more than one number of computers is called a networking. Right? So common communication connection between more than one number of computers is called a networking. So అయిపోయినాక we have the different types of networks. One is a LAN. So what is the LAN? LAN అంటే ఏంటి? LAN, LAN అంటే ఏంటి? It is a local area network. LAN is a local area network. So what is the LAN అంటే దీంట్లో ఏం చేస్తామంటే if the common communication connections, right, the common communication connections between the computer is in a one building or in a limited geographical area. ఒక బిల్డింగ్ లో లేదా ఒక లిమిటెడ్ జాగ్రఫికల్ ఏరియాలో ఉన్న కంప్యూటర్స్ అన్నిటిని మనం కమ్యూనికేట్ చేసి కనెక్ట్ చేస్తే దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటున్నాం. రైట్? సో నెక్స్ట్ ఏంటి? మ్యాన్ అన్నాం అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు మనం ఎట్లయితే ఒక బిల్డింగ్ లేదా లిమిటెడ్ జాగ్రఫికల్ ఏరియా అన్నామో అదేవిధంగా ఒక సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఉంది లేదా హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ ఒక సిటీ. సో ఈ హైదరాబాద్ లో ఉన్న ఒక్కొక్క ల్యాండ్స్, హైదరాబాద్ లో ఉన్న ఒక్కొక్క ల్యాండ్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మా. ఇప్పుడు వరంగల్ ఉంది కదా, వరంగల్లో వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ కాలేజెస్. ఇప్పుడు మన SDLCE ఎలా ఉందో అట్లా వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ కాలేజెస్ లైక్ చైతన్య కాలేజ్, LB కాలేజ్, ఇంకా ఆర్ట్స్ కాలేజ్, ఇంకా ఇట్లా ఒక 10-15 కాలేజెస్ ఉన్నాయి. సో ఎవ్రీ కాలేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ నెట్వర్క్ కదా. ప్రతి కాలేజీకి దానికి సంబంధించిన ఒక నెట్వర్క్ ఉంటుందా? సో ఆ నెట్వర్క్ ని మనం ల్యాన్ అంటున్నాం, ఎందుకంటే అది ఆ కాలేజీలోనే ఉంది కాబట్టి దాన్ని ల్యాన్ అంటున్నాం. సో ఇక్కడ ఇటువంటి ల్యాన్ అన్నిటినీ ఒక దగ్గర కలిపితే దాన్ని మ్యాన్ అంటాం. ఇటువంటి నెట్వర్క్ అన్నిటినీ మనం ఒక దగ్గర కలిపితే దాన్ని వి కాల్డ్ యాస్ మ్యాన్. అంటే ఏంటి? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే సిటీ లెవెల్ నెట్వర్క్. సింపుల్ గా చెప్పాలంటే ఒక సిటీ లెవెల్ నెట్వర్క్. సో ఇట్లా ఈ ఉన్న గ్రూప్ ఆఫ్ సిటీస్ ని అన్నిటిని కలిపి అన్లిమిటెడ్ జాగ్రఫికల్ ఏరియా ఉన్న నెట్వర్క్ ని అన్నిటిని కలిపితే దాన్ని వ్యాన్ అంటున్నాం. మరి సో అన్లిమిటెడ్ అంటే జాగ్రఫికల్ లిమిట్ లేకుండా అన్ని నెట్వర్క్స్ ని కలిపితే దాన్ని వ్యాన్ అంటున్నాం. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే అమ్మా, ఇఫ్ ఐ ఆస్క్ యూ, నేను మీకు అడిగాను అనుకోండి, అమ్మా షో మీ యువర్ నెట్వర్క్ అన్నాను అనుకోండి, ఏం చూపిస్తారు? సింప్లీ యూ జస్ట్ షో ద ల్యాన్. ఎందుకంటే ల్యాన్ ఏ ఫిజికల్ నెట్వర్క్. ల్యాన్ ఒకటి మాత్రమే ఫిజికల్ నెట్వర్క్. మిగిలిన అన్ని కూడా ఏంటి? దే ఓన్లీ ఏ ప్రోటోకాల్ షూట్స్. మిగిలిన అన్ని కూడా డిఫరెంట్ ప్రోటోకాల్ షూట్స్ అంటాం దాన్ని. ఎందుకు ప్రోటోకాల్ షూట్ అంటున్నాం? అసలు ప్రోటోకాల్ షూట్ అంటే ఏంటి అంటే అమ్మా, అసలు వాట్ ఇస్ ద ప్రోటోకాల్ అంటే, ప్రోటోకాల్ ఇస్ ఎ సెట్ ఆఫ్, protocol means it is a set of rules and regulations. It is a set of rules and regulations predefined. Got it? Protocol means it is a predefined set of rules and regulations to coordinate the different lands. ఎందుకు అంటే ఒక ల్యాండ్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, ఇంకొక ల్యాండ్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం మన ల్యాబ్ లో ఒక ల్యాండ్ తయారు చేసుకున్నాం. ఏది? విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించి మనం ల్యాండ్ తయారు చేస్తున్నాం. ఇంకొకరు పోతాడు లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని వాడు ల్యాండ్ తయారు చేస్తాడు. ఇంకొకరు పోతాడు బాసిక్స్, దాని యొక్క ఫైల్ సైజింగ్, దాని యొక్క డేటా ట్రాన్స్మిషన్ రేట్, దాని యొక్క
హార్డ్వేర్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్కు ఇంకో సిస్టమ్కు టోటల్గా డిఫరెంట్గా ఉంటాయి. లేదా ఒక సిస్టమ్ GUI క్యారెక్టరిస్టిక్, ఇంకో సిస్టమ్ CUI క్యారెక్టరిస్టిక్. ఒక సిస్టమ్ GUI క్యారెక్టరిస్టిక్, ఇంకో సిస్టమ్ CUI క్యారెక్టరిస్టిక్, ఇంకో సిస్టమ్ ద మిక్సింగ్ ఆఫ్ బోత్. ఇట్లా అంటే అన్ని ల్యాండ్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ స్ట్రక్చర్ తోటి, డిఫరెంట్ లాజిక్ తోటి, డిఫరెంట్ టెక్నాలజీ తోటి తయారవుతాయి. సో మనం ఈ ఉన్న అన్ని డిఫరెంట్ వాటిని అన్నిటిని కల్పించి పని చేయించుకోవాలి. లేదా అన్ని కలిసి యాక్యురేట్ గా పని చేయాలంటే ఏం చేయాలి? కొన్ని ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసుకోవాలి. అంటే ఏంటి? ఒక నెట్వర్క్ GUI క్యారెక్టరిస్టిక్ ఉంది, ఓకే. ఇంకో నెట్వర్క్ CUI క్యారెక్టరిస్టిక్ ఉంది, ఓకే. సో GUI కి CUI కి రెండింటిని కలిపేటప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ నుంచి పంపించేటప్పుడు నీ మెకానిజం ద్వారా పంపించుకుంటాం. అక్కడ వాడు తీసుకునేటప్పుడు వాని స్టైల్ ప్రకారం తీసుకుంటాడు. సో అట్లా ఎవడు ఎలా పంపించాలి, ఎవడు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవడు ఏది పంపించాలి, ఎవడు ఏది రిసీవ్ చేసుకోవాలి, ఇటువంటి అన్ని కాన్సెప్ట్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాటిని predefined set of rules and regulations is called a protocol. సో ఇంత పెద్దగా ఉంటుంది ఇది. ఈ ల్యాన్ అంటేనేమో మనకు ఫిజికల్ గా ఉంది, ఓకే. అదే కనుక మనం వ్యాన్ లేదా మ్యాన్ అన్నాం అనుకోండి, అవి ఏంటి అంటే సింప్లీ చూసే ద మ్యాన్ అండ్ ద వ్యాన్ ఆర్ సింప్లీ ఏ ప్రోటోకాల్ షూట్స్. They are not physically appear at anywhere. They are just a protocol shoots. Right? So this is what? This is a brief. This is a brief history of the internet. Right? So itla internet start అయిపోయింది. The next one. ఇంకొక పాయింట్ రాసుకున్నాం అక్కడ. మీరు రాసుకుంటే నేను చెప్తాను. రాసుకోండి. So the internet can predict. The internet can predict, or we have it ఏమంటారు సింపుల్ గా, we have a number of predictions. We have a number of predictions on internet and its features. అంటే ఇంటర్నెట్ మీద దాని యొక్క కంప్లీట్ ఫ్యూచర్ మీద మనకు చాలా రకాల అపోహాలు, లేదా చాలా రకాల ఉద్దేశాలు, లేదా చాలా రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అవి ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఒపీనియన్స్? వాట్ ఆర్ డిఫరెంట్ what are the different concepts on internet? They are number one ఏమంటాడు? you and I, లేదా you will get more contents via the channel. Number one, you will get the more contents via channel. Number two, you will get more software via online distribution. You will get more software via online distribution. Next point. ఏమన్నా నెక్స్ట్ పాయింట్? సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. Survival of fittest will narrow the packing. Fittest of narrow the packing. ఓకే. సో ఏమన్నాము ఇప్పుడు మనం మెయిన్ పని చెప్పుకున్నాము. ఫస్ట్ ఏంటి? యూ విల్ గెట్ మోర్ కాంటెంట్ వయా ఛానల్.
Number two, you will get more software on online. Number three, survival of fittest will narrow the packing. Next point, streaming video audio will become a common. Now streaming of video and audio is became a common. The next point, electronical commerce will become a commonplace. Electronical commerce will become a commonplace. And the next point, the anonymity will be harder to attend. Anonymity will be harder to attend. And the next point, pricing structure of internet access will change. Pricing structure of internet access will change. These are the different concepts. These are the different concepts which are relating to internet. ఏమన్నాను అంటే మనం ఇంటర్నెట్ వాడడం ద్వారా ఏ డిఫరెంట్ ప్రయోజనాలు మనకు వస్తాయి అని చెప్పుకోవడం. నెంబర్ వన్ ఏమన్నాం, ఓకే, యూ అండ్ విల్ గెట్ మోర్ కాంటెంట్స్ వయా ఛానల్ కదమ్మా. ఇప్పుడు ఇంటర్నెట్ వాడడం ద్వారా మనకు ఎక్కువ టెక్స్ట్, ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ సబ్జెక్ట్, ఎక్కువ కాన్సెప్ట్ మనం నేర్చుకోగలుగుతున్నాం. లేదంటే ఏంటి, మనం ఎంత ఉంటే అంతనే, లేదా మన సారు లేదా మన గురువు ఎంత చెప్తే అంతనే, అంటే ఒక లిమిట్. But by using the internet, there is no limitation. So everybody in the world are going to be learn their own. Everybody in the world are going to learn the contents or the subject or the concept by themselves. Because everything is presented on the internet. If you are go on use the internet, you will become a more intelligent and you will become a more informative. So there is a number of great advantages are there via the information. The second point, you will get more software via online. Not only the software, you will get more software and not only the software. So you will get so many things. You will get the hardware. You will get the hardware. You will get the software. You will get the technology. You will get the equipment. You will get the everything. But you will get the everything via internet. So అంటే ఇంటర్నెట్ మెయిన్గా అంటే సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్? ఒక్కటే మాటలో వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూజ్ ఆఫ్ ద ఇంటర్నెట్? నేను సింపుల్గా చెప్తాను. ఇంటర్నెట్ హ్యాస్ prepare or internet has developed a global village. ఇంటర్నెట్ చేసే పని ఏంటి అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక ఊరు తయారు చేస్తుంది. ఇంటర్నెట్ మనకి ఇప్పటిదాకా అన్ని చేసిన వాటిలో మెయిన్ పని ఏంటి సార్ అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక చిన్న ఊరుగా తయారు చేసి పెట్టింది ఇంటర్నెట్. సో అంత గ్రేట్ అంటే ఏంటి, ఒక పెద్ద ఊర్లు చాలా ఊర్లు అనుకోండి, ఒకటి ఇంకో కాడికి ఇంకోటి కాడికి ఈ కమ్యూనికేషన్ డిఫరెన్స్ అయ్యేది. అది కాకుండా ఈ గ్లోబ్ మొత్తాన్ని కూడా ఒక చిన్న ఊర్లాగా తయారు చేసి ఒక దగ్గర పెట్టేద్దాం అనుకోండి, అన్ని ఊళ్ళో ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికి అంటే పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. సో ఎవ్రీథింగ్ నీకు ఏమైతే కావాలో అవన్నీ కూడా నీ దగ్గరలోనే అందుబాటులో ఉంటాయి. అందుకే నెక్స్ట్ పాయింట్ అమ్మ, గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. సో సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ విల్ నారో ద ప్యాకింగ్ కదమ్మా. సో అందరూ కూడా డెవలప్ అవుతూ ఉంటారు కాబట్టి ఏంటి, ఎవడైతే ఫిట్ గా ఉంటాడో, ఎవడైతే బెస్ట్ గా ఉంటాడో వాడు సర్వైవ్ అవుతాడు. సో ఈ ఇంటర్నెట్ వాడడం వల్ల ప్రతి ఒక్కరు ఫిట్ గానే ఉంటాడు. అందుకే ఏమన్నాడు కూడా, ద సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ విల్ నారో ద ప్యాకింగ్ అన్నాడు, లేదా నారో ద పికింగ్. అంటే ఎవడు కూడా పనికి రాకుండా పోవడానికి అవకాశమే లేదు. ఎవడన్నా కొంచెం కష్టపడితే వాడు విల్ గెట్ ద థింగ్స్, రైట్? Go for the next point. So streaming video and audio will become a common, right? So streaming of video, streaming of audio is became a common kada mari. So internet ఉండడం వల్ల ఏమవుతుంది, by a internet the everybody can be communicate. So in a internet communication mechanism we have two different styles. One is the sending of the mail or the receiving of the mail. Second is a direct communication. డైరెక్ట్ కమ్యూనికేషన్ సే అనలాగ్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్నెట్ ద్వారా మనం మెయిల్ అంటే టెక్స్ట్ వయా వీ కెన్ కమ్యూనికేట్ వయా టెక్స్ట్ ఆర్ ఎల్స్ వీ కెన్ కమ్యూనికేట్ త్రూ ద వాయిస్. మనం వాయిస్ తో కమ్యూనికేట్ కావచ్చు లేదా టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ కావచ్చు. అదే వాడు చెప్పింది వీడియో ఆర్ ఆడియో.
whatever the form that you wanted to communicate, you can communicate in internet. Next, electronical commerce will become a commonplace. కదా మరి మా అది ఈ కామర్స్ అంటాం. సో ఈ కామర్స్ బికేమ్ ఏ కామన్ ప్లేస్. ఇప్పుడు ఈ ఏది ఈ కరోనా బిరోనా ఇవన్నీ ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ కామర్స్ ఇస్ కామన్ ఫినామినా. మా ఈ కామర్స్ ఇస్ కామన్, ఎందుకంటే వితౌట్ ఈ కామర్స్ వీ కెనాట్ సర్వైవ్. అన్ని కూడా మనం బయటకు పోయి కొనాలి, అన్ని కూడా బయట నుంచి తెచ్చుకోవాలి, మనమే పోవాలి అంటే ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్. సో టు మేక్ ద థింగ్స్ పాసిబుల్ వీ హ్యావ్ ఏ ఇంటర్నెట్. నెక్స్ట్ అండి అమ్మా, anonymity will be harder to attain. అంటే ఏంటి, నువ్వు ఏ పని అయినా సరే ఏది కూడా కష్టం 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 అని చెప్పుకోవడానికి వీల్లేదు, అన్ని కూడా ఈజీగా ఉంటాయి. ఇన్ ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఇస్ ఈజీ. ద ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యాస్ టు బి నో హౌ టు యూజ్ ద ఇంటర్నెట్. నీకేం కావాలి, నువ్వు ఎలా పని చేయాలి, ఎలా వాడుకోవాలి, అది మాత్రమే నీకు తెలిసి ఉండాలి. దట్స్ ఇనఫ్. నెక్స్ట్ పాయింట్, ప్రైసింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్నెట్ will access will be changed. సో అందరూ ఇంటర్నెట్ వాడితే ఇంటర్నెట్ ఏమవుతుంది, ఒక ఫండమెంటల్ లేదా ఒక ఏమంటుందని ఇప్పుడు మనం నిత్యావసర వస్తువులు అంటాం కదా, సో అట్లనే ఇది కూడా ఒక నిత్యావసర వస్తువు అవుతుంది. సో నిత్యావసర వస్తువు అయితే ఏమవుతుంది, మిగిలిన వాళ్ళు అందరూ కూడా దీన్ని వాడతారు. సో అందరు దీన్ని వాడటం వల్ల దీని యూటిలిటీ పెరుగుతుంది. సో దీని యూటిలిటీ పెరగడం వల్ల దీని యొక్క రేట్ కూడా డ్రమాటికల్ గా చేంజ్ అవుతుంది. సో దీని రేట్ కూడా కామన్ గా తగ్గుకుంటుంది, ఎందుకంటే అందరూ వాడడం వల్ల సప్లై పెరుగుతుంది. సో సప్లై అంటే డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై వస్తుంది, సప్లై ఎక్కువ వచ్చింది అనుకోండి ఆటోమేటికల్ గా మనకు కావాల్సిన రేట్ తగ్గుతుంది. అందుకనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఆ జియో కానీ వాడు కానీ అంతకుముందు ఎక్కువ రేటుకి ఇంటర్నెట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్నెట్ ఇస్ వెరీ ఈజీ. ఎందుకంటే ఎంత ఎక్కువ వాడకం ఉంటే అంత ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. అయితే ఇది దీస్ ఆర్ ద సింపుల్ పాయింట్స్ రిలేటింగ్ టు ద ఇంటర్నెట్. ఇవాల్టి క్లాస్ లో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ పాయింట్ దట్ వి డిస్కస్ ఇస్ ఎ టేబుల్. ఓకే, హౌ టు డిజైన్ ఏ టేబుల్ ఇన్ ఏ HTML. Then next, what is the brief history of internet. Then next, the other topics which are relating to the internet. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. రేపటి క్లాస్ లో we will discuss about the resource available on internet. రేపటి క్లాస్ లో we will discuss the different resources which are available in internet. Okay, bye amma, we will meet tomorrow. Okay, sir.